వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసి తెలియజేశారు. బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మొత్తాన్ని త్వరలోనే అందిస్తామని అన్నారు. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విశాఖలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ భీమ్సేన ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పేద విద్యార్థులను వారి ఆకలిని అవమానించేలా మాట్లాడడం గరికిపాటి అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గరికిపాటిపై వెంటనే రాజద్రోహం కేసు నమోదు చేసి దేశం నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. ఈ మధ్యకాలంలో పోషకాహారం మరింత తక్కువగా ఉందని, ముఖ్యంగా మాంసకృతులు చాలా తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వారానికి 5 రోజులు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన గరికపాటి గారు ఈ మధ్య ఆయన ప్రవచనాల్లో మాట్లాడుతూ గుడ్డెందుకు గాడిద గుడ్డెందుకు, మధ్యాహ్నం భోజనం ఎందుకు, వాళ్ళకి పుస్తకాలు ఎందుకు, వాళ్ళకి బ్యాగులు ఎందుకు, ఎవడో చదువుకోవాలనుకుంటే వస్తే వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు అనేటువంటి దుర్మార్గమైన ప్రవచనం దేశ ప్రజలందరినీ కలిసివేసింది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో చదువుకుంటే నాలుగు కోసారు, వింటే చెవిలో సీసం పోసారు. మెజారిటీ ప్రజలు చదువుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఆ డిఎన్ఏ ఇంకా వాళ్ళ రక్తంలో ఉంది. చాలా ఏదో అనుకోకుండా తెలియకుండా అనేసాడని అంటున్నారు, కానీ కాదు, తప్పది. వాళ్ళ నరనరాల్లో ఈ మెజారిటీ ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఈ రోజు గుడ్డు వద్దన్నారు, గాడిద గుడ్డైనా ఎందుకన్నారు, పుస్తకాలు వద్దంటున్నారు. రేపు వీళ్ళకి చదువు ఎందుకు? వీళ్ళు పాయకాలు కడగడానికి, రోడ్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి, కొండలు తయారు చేయడానికి వీళ్ళు పనికొస్తారు కదా. వీళ్ళకి చదువు ఎందుకు అనేటువంటి దుర్మార్గమైన మాటలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భీమసేన ఈ రోజు వారం రోజులుగా చూసాం. ఈ రోజు దేశ ప్రజలందరూ శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మేము శ్రీరామనవములు జరుపుకునే సంతోష వాతావరణం లేవు. మా పిల్లలు చదువు వద్దంటున్నారు, తిండి వద్దంటున్నారు, కనీసం మానవీయ విలువలు వద్దంటున్నారు. అందుకనే గరికపాటి మీద వెంటనే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడే గరికపాటి మీద దేశ బహిష్కరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని, పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వద్దన్నటువంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన గరికపాటిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆయన దేశ బహిష్కరణ చేయాలని, రాజ్యద్రోహం కేసు నమోదు చేయాలని భీమసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరిన పక్షంలో ఇది వీధికి, వాడకి, ఊరికి మరింత వ్యాప్తి అయింది. గరికపాటి అరెస్ట్ అయిన వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. అరెస్ట్ చేయాలి గరికపాటిని వెంటనే. విశాఖలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశేష ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లిన ఈ కళ్యాణ కార్యక్రమంతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा
అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని సీతందార్లో ఉన్న క్షత్రియ కళ్యాణ మండపంలో ఈరోజు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ శ్రీరామచంద్రుల యొక్క ఆశీస్సులు చల్లని దీవెనలు అందరికీ ఉండాలని, ఆ రాముని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భక్తితో శ్రీరామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తులను రామనామ వరాననే అనే నామంతో శ్రీరామ జపంతో భారతదేశం మొత్తం కూడా ఈరోజు అందరూ కూడా చాలా పవిత్రంగా కళ్యాణాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని విచ్చేసిన భక్తులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి అందరూ కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన మంత్రి నారాయణ. పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను 5 కోట్లతో ఆధునీకరించనున్నట్లు ప్రకటన. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్ ఇతర శిక్షణలు ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నామని వెల్లడి. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఫైర్. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు. క్షతగాతులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.